సో ఈ వీడియోలో మొబైల్ యాప్ డెవలప్మెంట్‌కి ఒక కంప్లీట్ రోడ్ మ్యాప్ మాట్లాడదాం. రోడ్ మ్యాప్ అంటే లైక్ మొబైల్ యాప్ డెవలపర్ అవ్వాలి అంటే, మొబైల్ యాప్స్ డెవలప్ చేయాలంటే ఏమేమి టెక్నాలజీస్ ఉన్నాయి, అందులో మీరు ఏ టెక్నాలజీని చూస్ చేసుకోవాలి, ఏ టెక్నాలజీకి ఏ బెనిఫిట్ ఉంది, ఏం లేదనేది దాని గురించి మాట్లాడదాం. ఈ వీడియో మీద ఏ టెక్నాలజీ గురించి ఎక్కువ కామెంట్స్ వస్తే ఆ టెక్నాలజీ, ఆ పర్టిక్యులర్ మొబైల్ యాప్ టెక్నాలజీ ఎలా నేర్చుకోవాలో దాని మీద మళ్ళీ నెక్స్ట్ వీడియోస్ అనేది చేద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు మొబైల్ యాప్ డెవలప్మెంట్కి వస్తే మన దగ్గర చాలా టెక్నాలజీస్ ఉన్నాయి. ఓకే, కానీ ఈ అన్ని టెక్నాలజీస్ ఏంటంటే 2 పార్ట్స్లో డివైడ్ అయ్యాయి. ఓకే, సో ఇట్ సైడ్ ఏమో నేటివ్ మొబైల్ యాప్ డెవలప్మెంట్, ఇట్ సైడ్ ఏమో క్రాస్ ప్లాట్ఫామ్ మొబైల్ యాప్ డెవలప్మెంట్. ఇప్పుడు నేటివ్ ఏంటి, క్రాస్ ప్లాట్ఫామ్ ఏంటి అనేది మాట్లాడదాం. ఇప్పుడు నేటివ్లో మన దగ్గర 2 థింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేటివ్ అంటే ఏంటి, మన దగ్గర మొబైల్ యాప్ డెవలప్మెంట్కి లేదా నార్మల్గా మొబైల్ యాప్స్కి ఎన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి? 2 ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఒకటి ఆండ్రాయిడ్, ఒకటి iOS. ఈ రెండే కదా ఉన్నాయి. సో ఇప్పుడు ఇందులో రన్ చేసే మొబైల్ యాప్స్ ఏవైతే ఉంటాయో, ఒకవేళ మీరు ఆండ్రాయిడ్కి జస్ట్ ఆండ్రాయిడ్ స్పెసిఫిక్ కోడ్ రాసి ఆండ్రాయిడ్లో రన్ చేసే వాటికైతే నేటివ్ ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ అంటాము. లేదు, జస్ట్ iOS ఫోన్స్లోనే వస్తుంది. ఓకే, మీరు డెవలప్ చేసిన యాప్ జస్ట్ iOS ఫోన్స్లో రన్ అవుతుంది. అలాంటి వాటికి నేటివ్ iOS యాప్ అంటాము. సో ఇలా దేనికి దానికి స్పెషలైజ్డ్గా చేస్తారు కదా, వాటిని నేటివ్ మొబైల్ యాప్ డెవలప్మెంట్ అంటాము. ఓకే, ఇప్పుడు దీంట్లో ఏంటంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు ఆండ్రాయిడ్ అనుకోండి, ఆండ్రాయిడ్లో ఏమేమి ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ ఫీచర్స్ మీరు డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు. పర్ఫార్మెన్స్ ఇష్యూస్ రావు, ఎందుకంటే ఒకవేళ మీరు కరెక్ట్గా కోడింగ్ స్టాండర్డ్స్ని బేస్ చేసుకొని కోడ్ చేస్తే మాత్రం ఆండ్రాయిడ్ కోడే కాబట్టి మీకు ఏం ప్రాబ్లం రాకుండా చాలా ఎఫిషియెంట్గా, ప్రొఫిషియెంట్గా యాప్ అనేది వర్క్ అవుతుంది. సేమ్ ఫర్ iOS. ఇప్పుడు iOSకి కొన్ని ఫీచర్స్ ఉండొచ్చు. ఓకే, లైక్ డైరెక్ట్గా యూజ్ చేస్తే ఒకవేళ షేక్ చేస్తే ఇలా అవ్వాలి, బ్యాక్ ట్యాప్ అని ఒకటి వస్తుంది. మొబైల్కి బ్యాక్ ట్యాప్ చేస్తే కొన్ని ఆపరేషన్స్ అనేవి జరుగుతాయి. సో అలాంటివి నేటివ్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో జస్ట్ iOSలో ఉన్నవి, జస్ట్ ఆండ్రాయిడ్లో ఉన్నవి, అలాంటివి మీరు యూస్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఇది నేటివ్. ఇప్పుడు క్రాస్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి మాట్లాడదాం. ఇప్పుడు క్రాస్ ప్లాట్ఫామ్లో కూడా డిఫరెంట్ టెక్నాలజీస్ ఉన్నాయి. టెక్నాలజీస్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు క్రాస్ ప్లాట్ఫామ్ ఏంటంటే, మీరు ఒకటేసారి ఒక కోడ్ రాస్తారు. ఆ ఒక్కటే కోడ్ మీకు ఆండ్రాయిడ్ యాప్ కూడా చేస్తుంది, మీకు iOS యాప్ కూడా చేస్తుంది. ఓకే, మీరు కోడ్ ఒకటే దాంట్లో రాస్తారు, ఒకటేసారి రాస్తారు. ఓకే, లైక్ ఒక బటన్ ఉంది అని రాసేస్తారు. ఆ కోడ్ ఆండ్రాయిడ్ ఫోన్లో రన్ చేసినా కానీ యాప్ వస్తుంది, iOSలో రన్ చేసినా కానీ మీకు యాప్ వస్తుంది. కానీ ఇక్కడ మీకు అనిపించచ్చు, అరే నేటివ్ ఎందుకు, ఇప్పుడు క్రాస్ ప్లాట్ఫామే చేస్తే అయిపోతుంది కదా అని. సో ఇక్కడ కొన్ని డిసడ్వాంటేజెస్, అడ్వాంటేజ్ ఉన్నాయి. దాని గురించి కూడా మాట్లాడదాం. సో ఇప్పుడు మనం టెక్నాలజీస్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు నేటివ్ సైడ్ వచ్చేసరికి టెక్నాలజీస్ ఏమేమి ఉన్నాయి. ఒకవేళ ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ చేయాలనుకోండి, ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్, దానికి కాట్లిన్ అనే ఒక లాంగ్వేజ్ ఉంది. ఓకే, కాట్లిన్ అనేది ఇప్పుడు మనకు జావా, పైథాన్ ఎలా ఉందో సేమ్ అలానే కాట్లిన్ అనే లాంగ్వేజ్, అది ఆండ్రాయిడ్ డెవలప్మెంట్కి యూస్ చేస్తాం. స్టార్టింగ్లో జావా చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు గూగుల్ ఏం చేసిందంటే కాట్లిన్ని ఒఫీషియల్ ఆండ్రాయిడ్ డెవలప్మెంట్కి ఒక లాంగ్వేజ్ లాగా చేసేసింది. సో ఇప్పుడు మనం కాట్లిన్ వాడుతున్నాం. ఇప్పుడు iOSకి వచ్చేసి, iOSకి స్విఫ్ట్ అని ఒక లాంగ్వేజ్ ఉంది. స్టార్టింగ్లో ఆబ్జెక్టివ్ సి అని వాడేటోళ్ళం, కానీ ఇప్పుడు స్విఫ్ట్ అని ఒక లాంగ్వేజ్ ఉంది, దాన్ని వాడుతున్నాం. ఓకే, ఇది లాంగ్వేజ్. ఇప్పుడు మనకి ఏదైతే ఫ్రంట్ కనిపిస్తుంది కదా, లైక్ మొబైల్ యాప్ ఓపెన్ చేస్తే మనకి ఏదైతే వ్యూ కనిపిస్తుందో దానికి మనం ఆండ్రాయిడ్లో వచ్చేసరికి జెట్ ప్యాక్ కంపోజ్ అని వాడుతున్నాం. దీనికంటే ముందు XML అని ఉండేది. ఓకే, XML ఇవన్నీ ఏంటంటే వ్యూ ఎలా ఉండాలి అంటే, ఒక బటన్ ఎలా ఉండాలి, అదే కలర్లో ఉండాలి, దాని సైజ్ ఎంత ఉండాలి, పైన ఏమి ఉండాలి, బటన్కి కింద ఏమి ఉండాలి, ఇమేజ్ స్క్రోల్ చేయడానికి లిస్ట్, అవన్నీ డిక్లేర్ చేస్తారు కదా. ఆ లాంగ్వేజెస్ని ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజెస్ లాగా చెప్తున్నాను నేను. ఓకే, సో ఆండ్రాయిడ్లో XML ఉండేది, ఇప్పుడు జెట్ ప్యాక్ కంపోజ్ అయిపోయింది. ఓకే, జెట్ ప్యాక్ కంపోజ్ నుంచి చేస్తున్నారు. అంటే జెట్ ప్యాక్ కంపోజ్ అనేది ఒక యూఐని డిక్లేర్ చేసే వే అన్నట్టు అనుకోండి. ఓకే, అలానే iOSకి వచ్చేసరికి మన దగ్గర స్విఫ్ట్ UI అని ఉంది. ఓకే, సో స్విఫ్ట్ UI అండ్ స్విఫ్ట్ iOSకి, జెట్ ప్యాక్ కంపోజ్ అను బ్యాక్ ఎండ్లో కాట్లిన్. ఓకే, ఇది యూస్ చేసి ఆండ్రాయిడ్కి నేటివ్ ఆండ్రాయిడ్, iOSకి నేటివ్ iOS మనం చేస్తున్నాం. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు దీనికి మన దగ్గర IDE అంటాం కదా. ఇప్పుడు మనం జావా అలాంటివి చేయడానికి VS కోడ్ ఎలా యూస్ చేస్తామో, అలానే ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ చేయడానికి ఆండ్రాయిడ్ స్టూడియో అని మన దగ్గర ఒక సాఫ్ట్వేర్ ఉంది. ఓకే, అందులో మనం ఆండ్రాయిడ్ యాప్స్ని బిల్డ్ చేస్తాం. iOSకి వచ్చేసరికి Xcode అని ఉంది, అది బిల్డ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు క్రాస్ ప్లాట్ఫామ్కి వచ్చేసరికి మన దగ్గర రియాక్ట్ నేటివ్ అని ఉంది, ఫ్లటర్ అని ఉంది, .NET MAUI అని ఉంది. ఈ 3
కొంచెం ఎక్కువ యూజ్ చేస్తారు. ఇప్పుడు ఈ3లో మన దగ్గర ఇంకొకటి ఎక్స్ట్రా యాడ్ అయిపోయింది, మల్టీ ప్లాట్ఫామ్ అని. కాట్లిన్ మల్టీ ప్లాట్ఫామ్, కేఎంపీ అంటాము. ఓకే, సో ఇప్పుడు ఎక్కువ ఏంటంటే ఫ్లటర్ కొంచెం ఎక్కువ హై మీద ఉండేది. ఫ్లటర్ అండ్ రియాక్ట్ నేటివ్ ఈ రెండు పక్క పక్కన నడిచేవి. ఓకే, ఇప్పుడు ఫ్లటర్ అయినా రియాక్ట్ నేటివ్ అయినా ఓకే. ఒకవేళ మీకు ఫ్లటర్లో వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, లేదు నాకు ఆల్రెడీ వెబ్ డెవలప్మెంట్ వచ్చు, నేను జావా స్క్రిప్ట్ వచ్చు, నాకు జావా స్క్రిప్ట్లో చేస్తా అంటే రియాక్ట్ నేటివ్లో వెళ్ళండి. ఓకే, సో ఈ రెండు ఒకటే. ఫ్లటర్ కూడా బాగానే ఉంటుంది. ఫ్లటర్లో మనం డార్ట్ అనే ఒక లాంగ్వేజ్ యూస్ చేస్తాం, DART డాట్. ఓకే, రియాక్ట్ నేటివ్లో మనం సేమ్ లైక్ జావా స్క్రిప్ట్ ఇప్పుడు ఎలా ఉందో అలానే యూస్ చేస్తాము. ఇది కాకుండా మన దగ్గర .NET MAUI అని ఉంది. ఇప్పుడు .NET MAUIతో ప్రాబ్లం ఏంటంటే నార్మల్గా .NET MAUI ఎవరు యూస్ చేయరు. ఓకే, ఒకవేళ క్రాస్ ప్లాట్ఫామ్ చేయాలనుకుంటే ఎవరైనా ఫ్లటర్ ఫస్ట్ ఆలోచిస్తారు. ఓకే, ఇప్పుడు కేఎంపీ అంటే కాట్లిన్ మల్టీ ప్లాట్ఫామ్ కూడా వచ్చింది. ఇది కూడా సేమ్ ఇప్పుడు మన ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ ఎలా ఉందో అలానే కాట్లిన్ మల్టీ ప్లాట్ఫామ్ అని వచ్చింది. అంటే ఫస్ట్ ఫ్లటర్ ఉండేది, ఫ్లటర్ని ఇప్పుడు కొంచెం సైడ్ చేసి ఈ కాట్లిన్ మల్టీ ప్లాట్ఫామ్ని పిక్చర్లోకి తీసుకొని వస్తున్నారు ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు ఒకవేళ మీరు చేయాలనుకుంటే కాట్లిన్ మల్టీ ప్లాట్ఫామ్ కూడా ఒక మంచి ఐడియా. ఓకే, సో కాట్లిన్ మల్టీ ప్లాట్ఫామ్, తర్వాత ఫ్లటర్, తర్వాత రియాక్ట్ నేటివ్, ఈ మూడిట్లో మీరు ఏదైనా ఒకటి తర్వాత ఒకటి ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. .NET MAUI ఎందుకు యూజ్ చేయాలంటే అసలు అది ఫస్ట్ మొబైల్ కోసం చెయ్యాలి. ఓకే, నార్మల్గా మొబైల్ కోసం అప్పుడు Xamarin అని ఒకటి యూజ్ చేసేవాళ్ళు, కానీ అది కూడా చాలా తక్కువ. తర్వాత ఏమైందంటే ఇప్పుడు మేము మా కంపెనీలో .NET MAUI మీద యాప్ బిల్డ్ చేస్తున్నాం. కానీ ఎందుకు చేస్తున్నాం? ఏ సాఫ్ట్వేర్కి అయితే యాప్ క్రియేట్ చేస్తున్నామో ఆ సాఫ్ట్వేర్ .NETలో రాసాము. ఇప్పుడు .NET యూజ్ చేసి మొబైల్ యాప్ చేస్తే ఇక్కడ రాసిన ఆల్రెడీ కోడ్ బ్యాక్ ఎండ్ ఇక్కడ ఈజీగా యూజ్ చేయొచ్చు. అదొకటే రీజన్ వల్ల మేము .NET MAUI యూజ్ చేస్తున్నాం. ఒకవేళ అది లేకపోతే ఫ్లటర్ లేదా కాట్లిన్ మల్టీ ప్లాట్ఫామ్ ఇలా యూజ్ చేసేవాళ్ళం. ఓకే, సో ఇది మన ప్లాట్ఫామ్స్ గురించి అయిపోయింది. సో ఇది టెక్నాలజీస్ గురించి అయిపోయింది. ఇప్పుడు ఏది ఈజీ అంటే మీరు ఒకవేళ స్టార్ట్ చేయాలనుకున్నారనుకోండి, సో ఏది నేర్చుకోవడానికి ఫస్ట్ మీరు ఈజీగా వెళ్ళిపోవచ్చు, ఏది కొంచెం హార్డ్ అనేది దాని గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ మనం నేటివ్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు నేటివ్ iOS అనుకోండి లేదా నేటివ్ ఆండ్రాయిడ్ అనుకోండి, ఈ రెండింటికి ఒకవేళ ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ చేస్తున్నారు, మీరు నేటివ్ ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ చేస్తున్నారు. ఓకే, నార్మల్గా అసలు మొబైల్ యాప్ డెవలప్మెంట్ చేస్తున్నారు అనుకోండి, మీ దగ్గర ఒక మంచి ల్యాప్టాప్ ఉండాలి. ఓకే, మినిమం ఒక 12 GB ర్యామ్ మినిమం ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ చేసిన iOS గురించి పక్కన పెడదాం. ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ చేశారనుకోండి, మంచి ల్యాప్టాప్ కావాలి. ఎందుకంటే మీకు అందులో సిమ్యులేటర్ అనేది ఒకటి వస్తుంది. ఒక ఆర్టిఫిషియల్ మొబైల్ లాగా. ఇప్పుడు మీరు మొబైల్లో టెస్ట్ చేసుకోవచ్చు కదా యాప్ని, అలాంటి యాప్ మీకు మొబైల్ అక్కడ ల్యాప్టాప్లో కనిపిస్తుంది. ఓకే, సో అది యూజ్ చేయాలంటే మీకు చాలా ర్యామ్ కావాలి. ఒకవేళ మీరు అలా యూజ్ చేయకపోయినా ఆ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఆండ్రాయిడ్ స్టూడియో అని ఏదైతే సాఫ్ట్వేర్ అంటామో మనం, అది చాలా స్పేస్ తీసుకుంటుంది, చాలా స్లో ఉంటుంది అది. ఓకే, అప్పుడు స్లో ఉండేది, ఇప్పుడు కొంచెం ఫాస్ట్ అయింది, కానీ ర్యామ్ బాగా తింటుంది. సో దానివల్ల మీకు ఒక మంచి ల్యాప్టాప్ అనేది కావాలి ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ కోసం. నేటివ్ iOSకి వచ్చేసామనుకోండి, అది మీరు అసలు విండోస్లో చేయలేరు. మీకు ఎలాగైనా మ్యాక్బుక్ కావాల్సిందే. మ్యాక్బుక్ ప్రో అయినా, మ్యాక్బుక్ ఎయిర్ అయినా, మ్యాక్ మినీ అయినా, iMac అయినా, ఏదో ఒకటి యాపిల్ డివైస్ అయితే మీకు పక్క కావాలి. అందులోనే మీరు iOS డెవలప్మెంట్ అనేది చేయొచ్చు. ఓకే, సో ఇదైతే కొంచెం కాస్ట్లీ కూడా ఉంటుంది అలా. అదే ఇప్పుడు మీరు క్రాస్ ప్లాట్ఫామ్ దగ్గర స్టార్ట్ చేయాలనుకోండి, క్రాస్ ప్లాట్ఫామ్లో స్టార్ట్ చేయాలన్నా కానీ మీరు ఏదో ఒకటి టెస్టింగ్ చేయాలి. సో ఫ్లటర్ అనుకోండి, ఫ్లటర్ మీరు VS కోడ్లో కూడా చేయొచ్చు, లేదు అంటే ఆండ్రాయిడ్ స్టూడియో ఏదైతే ఆండ్రాయిడ్కి చేస్తున్నామో దాంట్లో కూడా చేయొచ్చు. కాట్లిన్ మల్టీ ప్లాట్ఫామ్ కూడా అలానే. ఓకే, ఇప్పుడు రియాక్ట్ నేటివ్ అండ్ .NET MAUI మిగిలింది. ఈ రెండు క్రాస్ ప్లాట్ఫామ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు మ్యాక్బుక్లో అయినా చేయొచ్చు, విండోస్లో అయినా చేయొచ్చు. కానీ మొబైల్ డెవలప్మెంట్ కాబట్టి మీకు మొబైల్ రిలేటెడ్ థింగ్స్ ఉంటాయి కాబట్టి కొంచెం హై ర్యామ్ ఉంటే మంచిది. ఓకే, విండోస్లో అయినా చేయొచ్చు, ఇందులో అయినా చేయొచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఒకవేళ మీకు ఏది నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలని డౌట్ ఉంటే కామెంట్ చేయండి, దాని మీద మనం నెక్స్ట్ వీడియో చేద్దాం. ఇప్పుడు మీరు ఆండ్రాయిడ్ ఈజీయా, iOS ఈజీయా, ఫ్లటర్ ఈజీయా, రియాక్ట్ నేటివ్ ఏం ఈజీ అని అడిగితే మాత్రం నేను లైన్గా చెప్తా. ఓకే, సో ఫస్ట్ మొబైల్ యాప్ డెవలప్మెంట్ అనేది వెబ్ కంటే కొంచెం టఫర్ సైడ్ వస్తుంది కాబట్టి టఫ్ సైడ్ వస్తుంది. ఓకే, సో టఫర్ సైడ్ వస్తుంది కాబట్టి దీనికి ఎక్కువ కాంపిటీషన్ లేదు, సాలరీస్ కూడా ఎక్కువ ఉన్నాయి, జాబ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. అందరూ వెబ్ సైడ్ వెళ్తున్నారు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు నేటివ్లో మన దగ్గర ఆండ్రాయిడ్ అండ్ iOS ఉంది కాబట్టి ఆండ్రాయిడ్ ఏంటంటే iOS కంటే కొంచెం టఫ్. iOS యాప్ కొంచెం ఈజీ అనట్లేదు,
ఆండ్రాయిడ్కి కంపేర్ చేస్తే ఐఓఎస్ కొంచెం ఈజీ, ఆండ్రాయిడ్ కొంచెం కష్టం. ఓకే, సో కొంతమంది ఆండ్రాయిడ్ కూడా వెళ్తారు, కొంతమంది ఐఓఎస్ కూడా వెళ్తారు. ఇప్పుడు టఫ్ అని అలా ఏమి ఉండదు. మీరు ఒకసారి ఇది చేయండి అది చేయండి, ఒకవేళ మీ దగ్గర మ్యాక్బుక్ లేకపోతే ఆండ్రాయిడే చేయండి. ఓకే, చిన్న చిన్నగా చేస్తుంటే ఎలాగో అన్నీ వచ్చేస్తాయి, సేమ్ కాన్సెప్ట్స్ ఉంటాయి అన్నిట్లో. ఓకే, సో ఆండ్రాయిడ్ ఐఓఎస్ ఉంది, ఈ రెండిట్లో కంపేర్ చేసుకుంటే ఐఓఎస్ కొంచెం ఈజీ. కానీ ఈ మ్యాక్బుక్ ఈ ఇన్వెస్ట్మెంట్లు కొంచెం హై కాస్ట్ దగ్గరికి వెళ్ళిపోతాయి కాబట్టి ఆండ్రాయిడ్ సైడ్ వెళ్తే మంచిది. ఇందులో శాలరీస్ కూడా మంచిగా ఉన్నాయి అండ్ కాంపిటీషన్ చాలా తక్కువ, ఆండ్రాయిడ్కి తక్కువ, ఐఓఎస్కి ఇంకా తక్కువ. అదే మనం క్రాస్ ప్లాట్ఫామ్ గురించే మాట్లాడామనుకోండి, ఫ్లటర్ కానీ రియాక్ట్ నేటివ్ కానీ కాట్లిన్ మల్టీ ప్లాట్ఫామ్ అయితే కొత్తగా వచ్చింది. ఓకే, .NET మూవీ ఎలాగో ఎవరు యూస్ చేయరు. సో మనం ఈ స్టార్టింగ్లో మాట్లాడామనుకోండి, ఇవి కూడా కొంచెం ఈజీయే, మీరు కోర్సెస్ తీసుకోవచ్చు, అవన్నీ తీసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆల్రెడీ రియాక్ట్లో వర్క్ చేయడం వచ్చు అనుకోండి, జావా స్క్రిప్ట్ వచ్చు, HTML CSS వచ్చు అనుకోండి, మీరు రియాక్ట్ నేటివ్ ఈజీగా చేయొచ్చు. ఓకే, ఫ్లటర్ అనేది మళ్ళీ కొంచెం కొత్త కాన్సెప్ట్స్. ఓకే, అందులో అన్ని విడ్జెట్స్ లాగా మనం యూస్ చేస్తాము. ఓకే, సో ఇందులో కాన్సెప్ట్స్ డిఫరెంట్గా ఉంటాయి, నేటివ్లో కాన్సెప్ట్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, సో ఫ్లటర్ అయితే మరీ కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది కానీ బాగుంటుంది. ఓకే, ఫ్లటర్ కూడా బాగా ట్రెండ్లో నడుస్తుంది. సో ఇప్పుడు మీరు నేర్చుకోవాలనుకుంటే క్రాస్ ప్లాట్ఫామ్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు క్రాస్ ప్లాట్ఫామ్ ఎవరు యూస్ చేస్తారు అంటే నార్మల్గా స్టార్టప్స్, ఫండింగ్ లేదు, డబ్బులు లేవు, ఒకటేసారి డెవలప్ చేసి 2 యాప్స్ వచ్చేస్తే బాగుంటుంది అని అలా అనుకునే వాళ్ళకి క్రాస్ ప్లాట్ఫామ్ అనేది బెస్ట్. లేదు మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మా దగ్గర టైం ఉంది అంటే, డబ్బులు అంటే నేను ఎలా అంటున్నా, డెవలప్ చేయడానికి డబ్బులు ఏమో, కానీ ఎవరైతే డెవలప్ చేస్తున్నారో వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి కదా. సో అలా చూస్తారు నార్మల్గా. ఓకే, ఎంత టైం ఉంది, ఎంత మనీ ఉన్నాయి, ఎంత డెవలపర్స్ ఉన్నారు అనేది అలా చూస్తారు. సో ఒకవేళ పెద్ద కంపెనీస్ అనుకోండి, పెద్ద కంపెనీస్లో ఆండ్రాయిడ్ అవన్నీ యూస్ చేస్తారు. సో ఇప్పుడు మీరు మీ పొజిషన్ని చూసుకోండి, నేను ఏ కాలేజ్లో ఉన్నా, నాకు ప్లేస్మెంట్ వస్తే ఎలాంటి కంపెనీస్లో ప్లేస్మెంట్ రావచ్చు ఏంటనేది దాన్ని బట్టి మీరు నేర్చుకోవాలి. ఒకవేళ మీకు ఆఫ్ క్యాంపస్ ట్రై చేయాలి, మా కాలేజ్లో కంపెనీసే రావు అని అలా అనుకున్నారనుకోండి, మీరు క్రాస్ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళారనుకోండి, మీరు రెండింటికి క్రియేట్ కూడా చేయొచ్చు. మీరు కావాలంటే మీ ఓన్ ప్రొడక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు, మీ ఓన్ స్టార్టప్ చేసుకోవచ్చు, లేదంటే ఒక వేరే స్టార్టప్లో జాయిన్ అయిపోవచ్చు బయట నుంచి ఇంటర్వ్యూస్ ఇచ్చి. ఎందుకంటే TCS వాటిలో బయట నుంచి ఇంటర్వ్యూస్ అంటే కొంచెం డౌట్ఫుల్ కదా. సో అలా అని. సో ఇప్పుడు మన దగ్గర క్రాస్ ప్లాట్ఫామ్ ఉంది, నేటివ్ ఉంది, మీ ఇష్టం, మీరు ఏదైనా నేర్చుకోండి. ఇప్పుడు నేను మ్యాక్బుక్ మెయిన్ కొన్నదే ఐఓఎస్ యాప్ డెవలప్మెంట్ చేయడానికి. ఎందుకు అంటే నేను స్టార్ట్ చేసింది ఆండ్రాయిడ్తో, కానీ నాకు ఆండ్రాయిడ్లో అంతగా ఏం ఇంట్రెస్ట్ రాలేదు, ఐఓఎస్లో వచ్చింది. మ్యాక్బుక్ స్పెషల్గా కొన్నా ఎందుకంటే నా దగ్గర అప్పుడు బడ్జెట్ ఉంది, నేను కొన్నా కానీ నాకు యూజ్ ఉంది కాబట్టి నేను కొన్నా, ఐఓఎస్ యాప్ డెవలప్మెంట్ చేస్తున్నా. ఒకవేళ అందరి సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర బడ్జెట్ లేదు కానీ మీకు ఒక నార్మల్ మంచి ల్యాప్టాప్ ఉంది, లేకపోతే ఒక మీడియం లెవెల్ ల్యాప్టాప్ అయినా ఉంది, 8GB ర్యామ్ అయినా ఉంది, కానీ మీరు మొబైల్ యాప్ డెవలప్మెంట్ చేయాలనుకోండి, ఆండ్రాయిడ్ అనుకుంటారు. ఓకే, ఆండ్రాయిడ్ కొంచెం కష్టం ఉంది అనుకున్నారనుకోండి, రియాక్ట్ నేటివ్ లేదా ఫ్లటర్ లేదా కాట్లిన్ మల్టీ ప్లాట్ఫామ్. ఓకే, ఈ మూడింటికి కోర్సెస్ ఉన్నాయి ఆన్లైన్లో, యూట్యూబ్ ఉన్నాయి. రోడ్ మ్యాప్ చేయండి అంటే చెప్పండి, డిస్క్రిప్షన్ అంటున్నా, కామెంట్ చేయండి, నేను వీడియో చేస్తాను. సో ఫ్లటర్ అయినా నేర్చుకోండి, రియాక్ట్ నేటివ్ అయినా నేర్చుకోండి, కాట్లిన్ మల్టీ ప్లాట్ఫామ్ అయినా, ఈ మూడిట్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని మీరు స్టార్ట్ చేశారనుకోండి, మీకు యాప్స్ దీనికి కూడా వచ్చేస్తుంది, దీనికి కూడా వచ్చేస్తుంది. ఓకే, సో ఈ వీడియోలో అంతా. ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, నాకు అక్కడ మెసేజ్ చేయొచ్చు, లేకపోతే కామెంట్ కూడా చేయొచ్చు. కామెంట్ చేస్తే ఏంటంటే నాకు కూడా నచ్చుతుంది, అరే కామెంట్ చేస్తున్నారు ఇంకా వీడియోస్ చేద్దామని. సో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.